గూగుల్లో యూడేస్ ప్లస్ అని క్లిక్ ఇచ్చేసి యూడేస్ ప్లస్ government.in వస్తుంది కదా, ఇక్కడ లాగిన్ ఫర్ మాడ్యూల్లో క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ అండ్ లాగిన్ ఉంది కదా, ఫెసిలిటీస్ అండ్ ప్రొఫైల్ లాగిన్, దీంట్లో లాగిన్ చేసినట్టయితే ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇట్లా డిస్ప్లే అయిన తర్వాత పీరియడ్ యూజర్ నేము పాస్వర్డ్ కొట్టుకొని తర్వాత క్యాప్చర్ కొట్టుకోవాలి. ఇలా కొట్టిన తర్వాత ప్రొఫైల్ ఫెసిలిటీస్ టీచర్స్ స్టూడెంట్ వస్తుంది. స్టూడెంట్ క్లిక్ ఇచ్చేసి దీంట్లో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసుకొని లాగిన్ చేసుకోవాలి. తర్వాత 23-24 అనేది మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ డాష్ బోర్డు చూపిస్తుంది. గ్రేడ్ వైజ్ 23-24 స్విచ్ టు 23-20 అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన ప్రోగ్రెసివ్ యాక్టివ్, తర్వాత ఇంపోర్ట్ మోడ్యూల్, క్లాస్ సెక్షన్ షిఫ్టింగ్ అనేది లాస్ట్ టైం చెప్పాము. అయితే అందరూ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఇలా డాష్ బోర్డ్ పైన ఇట్లా నంబరింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఇచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెకండ్ క్లాస్ ఏ సెక్షన్లో 41 మెంబర్స్ ఉన్నారు. దాన్ని వ్యూ చేసినట్టయితే ఇలా చూపిస్తుంది. ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక్కడ జీపీ, ఈపీ, ఎఫ్పీ అని ఉంటాయి. కొన్ని కంప్లీట్ అయినాయి. తర్వాత ఇక్కడ నాట్ స్టార్టెడ్ అని ఉన్నాయి కదా, దీంట్లో ఇట్లా వెళ్ళేసి జీపీ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనకు టిక్ మార్క్ పడాలి. సైడ్కి చివరికి టిక్ మార్క్ పడేది. ఇక్కడ మీరు బ్లడ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫైనల్ది ఇది క్లిక్ ఇచ్చేసుకొని అప్డేట్ కొట్టినట్టయితే అన్ని టిక్ మార్క్ వచ్చేస్తాయి. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయనుకోండి, ఇక్కడ 4.17లో ఆధార్ కార్డు పేర్లు ఏమైనా తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కూల్ అడ్మిషన్ నెంబర్ కొట్టిన తర్వాత వాడు అకాడమిక్ ఇయర్ ఏ అకాడమిక్ ఇయర్లో స్కూల్ జాయిన్ అయినాడో చూసుకోవాలి. రోల్ నెంబర్ వేయాలి. తర్వాత ఇక్కడ నన్నాని వస్తుంది. ఇక్కడ నన్నాని పెట్టి అడ్మిటెడ్ ఎన్రోల్ అండర్ ప్రైవేట్ అనేది దాంట్లో ఫస్ట్ వాడు ఆర్టీ కింద వచ్చినట్టయితే ఆర్టీని పెట్టాలి, లేకుంటే నన్నాని పెట్టాలి. తర్వాత సేవ్ చేస్తే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ అన్నీ నూనె దాదాపుగా పిల్లలు ఏమైనా టాలెంటెడ్ పర్సన్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఏమైనా ఇండియన్ టాలెంట్ అంటే ఏమైనా టాలెంట్ ఎగ్జామ్ ఏమైనా రాసింటే కన్నా ఈ ఎన్ఎంఎంఎస్ అట్లాంటివి ఏమైనా ఉంటేనే దీనికి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అన్నీ నూనె పెట్టాలి. అన్నీ నూనె పెట్టాలి. తర్వాత ఇక్కడ హైట్ వెయిట్ వేయాలి. హైట్ వెయిట్ ఇక్కడ ఎస్ అని పెట్టచ్చు. కింద 4.3.9లో ఏంటంటే మొబైల్ యూజ్ చేస్తాడంటే యూజ్ చేస్తాడని చెప్పాలి. పిల్లవాడి హైట్ వేసుకోవాలి, వాని వెయిట్ కూడా వేసుకోవాలి. అప్పుడు సేవ్ అని కొట్టాలి. తర్వాత సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొడితే ఇలా వస్తుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా మంచిది. కానీ మనకు ప్రజెంట్ టైం లేదు కాబట్టి తర్వాత కూడా వస్తుంది. అది కంప్లీట్ డేటాని కొట్టాలా. ఇట్లా కొట్టిన తర్వాత ఓకే అని చేసి మన నెక్స్ట్ స్టూడెంట్ అడుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు.